వివరాలకు వెళ్తే జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు ఆలయ అర్చకులు. సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు. మల్బార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి సీతక్క. విద్యార్థులకు స్కాలర్షిప్ల చెక్కులను అందజేశారు. అన్ని ఆటంకాలను అధిగమించి విద్యలో రాణించాలని విద్యార్థులకు సీతక్క హితబోధ చేశారు. అన్ని కష్టాలను తట్టుకొని ముందడుగు వేస్తేనే విజయం దక్కుతుందని ఆమె అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఎవరి చదువు ఆగకూడదనేది తమ లక్ష్యమన్నారు. అందుకే మల్బార్ ట్రస్ట్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా మల్బార్ ఫౌండేషన్కు అభినందనలు తెలిపారు. గుడ్ మార్నింగ్. ఈరోజు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా లక్ష్యాలు టార్గెట్స్ పెట్టుకొని వారు పనిచేస్తున్నందుకు మల్బార్ గోల్డ్ చారిటబుల్ ట్రస్ట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ ప్రోగ్రాంకు నన్ను ఆహ్వానించినటువంటి ఇన్వైట్ చేసినటువంటి ఎండి అషీర్ గారు, ఎనీ సమ్ మిస్టేక్స్ ప్లీజ్ అండర్స్టాండ్, లాంగ్వేజ్ డిఫరెంట్ నేమ్స్ దట్స్ వై. అదేవిధంగా సీరజ్ గారు, జోనల్ హెడ్ షరీజ్ గారు, షానీబ్ గారు, నిఖిల్ గారు, అదేవిధంగా రిజైన్ గారు, మరి ఇంకా మిగతా పత్రికా మీడియా సోదరులు, స్టూడెంట్స్, గర్ల్స్ అందరికీ, ఇతర అతిథులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక బిజినెస్ పెట్టినప్పుడు చాలామంది వాళ్ళ ప్రాఫిట్కే ఎక్కువ చూస్తారు. ఎప్పుడు కూడా 10 కోట్లు ఉంటే 20 కోట్లు, 20 కోట్లు ఉంటే 50 కోట్లు, దాన్ని పెంచుకుంటూ పోవడం మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బట్ వాళ్ళు ఎంత విస్తరిస్తున్నారో అంత విస్తరించిన కొద్దీ వాళ్ళ సేవా రంగాన్ని కూడా అదే రకంగా విస్తరించారు. నాట్ ఓన్లీ ఈ ఎడ్యుకేషన్ పర్పస్ స్కాలర్షిప్, వాళ్ళు ఇచ్చిన దాంట్లో 5-6 రకాల చారిటీస్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొబైల్ మెడికల్ క్లినిక్స్ కావచ్చు, తర్వాత మ్యారేజ్ కోసం సపోర్ట్ చేయడం, ఇల్లులు కట్టుకుంటే సపోర్ట్ చేయడము, మైక్రో లెర్నింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడము, తర్వాత ఈ మధ్యకాలంలో నేను కూడా వెళ్ళిన ఓల్డ్ ఏజ్ వాళ్ళ కోసం మదర్స్ కోసం ఒక ఇల్లు లాగా పెట్టి వాళ్ళను కేర్ తీసుకోవడం, ఇవన్నీ కూడా చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నన్ను వాళ్ళు లాస్ట్ టైం పిలిచినప్పుడు నాకు అనిపించింది, వీళ్ళు మల్బార్ అంటే గోల్డ్, వీళ్ళ దగ్గర ఎందుకు ఉంటుంది ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఈ కేర్ ఎందుకు ఉంటుంది అని. చాలామంది సిఎస్ఆర్ కూడా ఇస్తారు, కానీ ఆ సిఎస్ఆర్ ఎక్కడికి పోతుంది, ఎట్లా ఖర్చు అవుతుంది, దాన్ని వాళ్ళు అనుకున్న లక్ష్యము, సిఎస్ఆర్ యొక్క లక్ష్యము అది రీచ్ అవుతుందా లేదా మనీ తెలియదు. బట్ ఈరోజు వీళ్ళు మరి హంగర్ ఫ్రీ వరల్డ్ చేయడం కోసం ఫర్ డే 1 lakh పీపుల్కు డైలీ భోజనం పెడుతున్నారు అక్రాస్ ఇండియాలో. తర్వాత ఇందాక జాంబియాలో పిల్లల కోసం ఫుడ్, ఎడ్యుకేషన్, స్కూల్ యూనిఫామ్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మన దగ్గర కూడా తెలంగాణలో 3900 స్టూడెంట్స్కు స్కాలర్షిప్ ఇస్తూ ఉన్నారు. అది వాళ్ళు పెట్టే ఖర్చు వాళ్ళ దగ్గర చిన్నది అనిపించినా అది మన జీవితంలో చాలా ఎక్కువ. ఎందుకంటే అది ఒక్కొక్కసారి ఫీజు కట్టడానికి అవకాశం లేక. First of all, I should say that our Minister Sitaka, she keeps inspiring us because we keep seeing what she is doing on the ground. Because we have recently, I was surprised to see that even in Wayanad also in Kerala, she was there. Physically, she's going there and doing it on the ground for many years. It has not started today, many years. So whenever we think of a CSR event in Telangana, we don't get any other name but Madam. My Madam's name comes in our mind. And to talk about the CSR, what Malabar is doing. Now, CSR is not a mandatory thing what Malabar is doing today or after the government has made it a rule. Even though government is telling us to
contribute 2% of the profit. But we are doing it, or we are keeping a provision of 5% and spending for the CSR activities over many years. And from chairman till the last person working in Malabar, everybody is participating. It is not that some department only is seeing that, but everybody is actively participating. You can see all the members of Malabar Group also here. So they are actively participating, and we have made it a rule that every person in Malabar, they have to contribute 2 days for the CSR activities. 1 day company will pay salary, 1 day on their own. వింటర్లో ఢిల్లీ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. అభ్యర్థుల తరపున బీజేపీ అగ్రనేతలు ప్రచారం ముమ్మరం చేశాయి. రోజుకో అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రచారం దూకుడు పెంచారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. బిజ్వాసన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రంగరిలో ఎంపీ డీకే అరుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్థి కైలాష్ గెహ్లాట్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గత 10 ఏళ్లలో ఢిల్లీ అభివృద్ధి కుంటుపడిందని డీకే అరుణ ఆరోపించారు. ఆప్ ప్రభుత్వం కాంగ్రెస్ మోసాలు అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఢిల్లీ ప్రజల భవిష్యత్ బాగుండాలంటే బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. तेलुगु वालों से सब फोन में बात कर लो. ये सब जहाँ ये मीटिंग है उसके वीडियो पूरा सबको भेज दो व्हाट्सएप में, सोशल मीडिया में पूरा दिल्ली में कहाँ कहाँ जहाँ जहाँ अपने लोग हैं सबको सोशल मीडिया में भेजो. हम सब मिलके भाजपा को जिताएंगे. हम सब के लिए जो यहाँ पे जो काम होना चाहिए, जहाँ जहाँ अपने तेलुगु लोगों को अपनी प्रॉब्लम से उसको सॉल्व करना है, उसके में मदद में जाना है, तो उसके पूरे मदद में पूरे लोग मिलके एक टीम बन के भाजपा के साथ रहिए. यहाँ जो भी कर आप लोगों के लिए ना घर का प्रॉब्लम, अगर घर नहीं है किसी को घर दिलाना है या घर देना है. గత 10 సంవత్సరాల నుంచి మోదీ గారు ఇక్కడ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇక్కడ మటుకు కేజ్రీవాల్ని గెలిపించినారు. కానీ ఆయన అభివృద్ధి ఏమైనా చేసిందా అంటే ఎక్కడ కూడా ఎలాంటిది కనిపిస్తుంది. ఆయన సొంత అభివృద్ధి అయింది. పెద్ద ఎత్తున అవినీతి చేసి జైలు కూడా వాయించండి చూసింది మీరంతా. ఈరోజు ప్రజాధనాన్ని లూటీ చేసి మాయ మాటలు చెప్పి నీతి మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఫ్రీ పథకాలని ప్రజలకు ఒక ఆశ పెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చిండ్రు కేజ్రీవాల్. అభివృద్ధి చూస్తే నిన్న కూడా ఒక ఏరియా పోయినాము, అక్కడ కూడా అసలు లైట్లు లేవు, వీధిలో లైట్లు లేవు, చదువుకునే అమ్మాయిలంతా ఉన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. గోండా అసెంబ్లీ నియోజకవర్గంలో అనురాగ్ సింగ్ ఠాగూర్తో కలిసి బీజేపీ అభ్యర్థి అజయ్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి అజయ్ తరపున ప్రచారం కోసం మీ దగ్గరకు వచ్చామన్నారు. బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. स्वास्थ्य मंत्री के रूप में काम किया था. मैं भारतीय जनता पार्टी में ज्वाइन होने के बाद मैं सांसद बन के आया. मैं बहुत लोगों को देखा था. नरेंद्र भाई प्रधानमंत्री बनने के बाद क्या चेंजेस आया घंटों पर बोल सकते, मगर 2 ही बात. आज भारत का स्थिति, मैं बचपन में स्टूडेंट लाइफ में पढ़ते थे, भारत एक गरीब नेशन, भारत 3rd वर्ल्ड कंट्री बोलता था, मगर आज दुनिया में भारत सबसे आगे बढ़ने का देश बन गया. इससे पहले जो भारतवासी अमेरिका में हो यूरोप में हो, इंडियन बोलने का थोड़ा शर्म रहता था, मगर आज दुनिया के अंदर अब इंडियन बोलने का जो ताकत मिला मोदी जी आने के बाद. 2014 के पहले हमारा आर्थिक स्थिति क्या था, आज हमारा आर्थिक स्थिति क्या है.
मैं समझता हूं, मैं आर्थिक मंत्री के रूप में काम किया था। कोरोना टाइम के बाद सारे दुनिया में इकोनॉमिकल रिसेशन था, ग्रोथ नहीं था, नेगेटिव ग्रोथ था। मगर आफ्टर कोरोना भारत का विकास, भारत का आर्थिक स्थिति बढ़ के आज दुनिया में 5वें स्थान पे थे, आने वाले दिन में 3रा स्थान पर आने के लिए कोशिश कर रहे हैं। आज मैं लास्ट में एक ही बात बोलता हूं, हमको यहाँ पे भिजाया था भाषण करने के लिए नहीं भिजाया था। घर घर फिर के 10 साल के अंदर जो भारत में चेंजेस आया था उसके बारे में बताओ बोल के हमको भिजाए थे। कल से हम हमारा अध्यक्ष के नेतृत्व में यहाँ के हर एक घर आके मैं आपसे मिलने के लिए जो मौका मिला था, जरूर मैं कल से मैं आता हूँ। 3 दिन एक कॉन्फ्रेंस में रहने का है। सबको मैं नमस्कार। కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీ హెచ్ గ్రౌండ్లో నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే హాజరయ్యారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ తప్పించుకొని తిరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తూ ప్రతి ఒక్కరూ ప్రశ్నించే దిశగా ముందుకు సాగాలన్నారు గాదర్ కిషోర్. ఓయూ వేదికగా మాట్లాడాల్సిన మేధావులంతా మూగబోయారన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై గాదర్ కిషోర్ హాట్ కామెంట్ చేశారు. ఫిబ్రవరి 17వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు వారికి ప్రతి సంవత్సరం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్ ని ఈసారి కూడా నిర్వహిస్తూ నన్ను ఆహ్వానించి టాస్ చేపించి ఈ యొక్క టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. మొదటి టీములుగా OU11 అదేవిధంగా అడిపెట్కి సంబంధించినటువంటి జూనియర్స్ టీం మధ్యన పోటీ నిర్వహించబోతున్నారు. దాదాపు 36 టీములు వచ్చినాయి. ఏ సమయం ఏ సందర్భం వచ్చినా సరే దాన్ని వాడుకొని అబద్ధపు హామీలతో ప్రచారాలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. ఇలా మాట తప్పించుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది. కాబట్టి అందరినీ మమేకం చేయడానికి ఏ అవకాశం దొరికినా అందరం కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం ముందుకు సాగాలి. అదొక వేదికగా కేసీఆర్ గారు పుట్టినరోజును వాడుకోవాలని చెప్పేసి ఒక ప్రయత్నంలో భాగంగా నాగారం ప్రశాంత్ సోదరుడు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. నాతో పాటు గెల్లు శ్రీని గారు, ప్రవీణ్ రెడ్డి గారు, ధర్మేందర్ గారు, ముఖ్యులు అందరం కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మాట్లాడేసినటువంటి మేధావులకు సంబంధించినటువంటి గొంతులన్నీ కూడా ఎందుకో మూగబోతా ఉన్నాయి. యూనివర్సిటీ ప్రొఫెసర్లు కాకుండా ఎవరినైనా నియమించుకోవడం వీసనని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను చేతులకు తీసుకుంటా అంటే కూడా ఎవ్వరు మాట్లాడినటువంటి ఒక దుస్థితి కనపడతా ఉంది. మేధావులు ఎవరైతే మేము మేధావులం అని చెప్పుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మాట్లాడుతున్నారో ఈ రోజు వాళ్ళు గొంతులు ఇప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒక దిక్కు బీజేపీ చేసినటువంటి దౌర్జన్యకాండ ఇష్టం వచ్చినట్టు నియమించుకోవడం అనేటువంటిది. అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకుల యొక్క వయస్సును పెంచుతూ 60 నుంచి 65కు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నిరుద్యోగుల నోట్ల మట్టికొట్టేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టే దాన్ని కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం మన విద్యార్థి నాయకత్వానికి, నిరుద్యోగులకు అందరికీ ఉంది. వాళ్ళు కూడా మాట్లాడాలి. దయచేసి కనీస అవగాహన లేకుండా ట్విట్టర్ ఏదో, టిక్ టాక్ ఏదో తెలియకుండా రేవంత్ రెడ్డి టిక్ టాక్ లో పెట్టినట్ట అని చెప్పేసి బ్యాన్ చేసినటువంటి టిక్ టాక్ గురించి మాట్లాడుతున్నాడు. కనీసం అవగాహన లేకుండా శ్రీశైలం తెలంగాణలో ఉందంటాడు. కనీస అవగాహన లేకుండా వికారాబాద్ ఉన్నటువంటి అడవులలో ఉన్నటువంటి అనంతగిరి అడవులలో ఉన్నటువంటి హాస్పిటల్ టీబీ అయితే లెప్రసీ అని మాట్లాడతాడు. కనీస విషయ పరిజ్ఞానం లేనటువంటి ముఖ్యమంత్రి రోజు తెలంగాణకు ఉన్నందుకు నిజంగా నేను సిగ్గుపడతా ఉన్నా. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగారు తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్. 3 ఏళ్లుగా బకాయిలు రాకపోవడంతో స్టాఫ్కు జీతాలు, కాలేజీ బిల్డింగ్లకు రెంట్ చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని, డిసెంబర్ 20లోగా పూర్తి బకాయిలు చెల్లిస్తామని హామీని ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు బకాయిలు చెల్లించకపోవడంతో పలువురు యజమానులు ఆత్మహత్య చేసుకుంటున్నారని మండిపడ్డారు. అయితే ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తమ బకాయిలను విడుదల చేసి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ ప్రైవేట్ యాజమాన్యాలన్నీ రోడ్డు మీదకి రావాల్సినటువంటి దుస్థితి వచ్చింది. మరి దుస్థితికి కారణమైనటువంటి ప్రభుత్వ వైఖరిని వెంటనే ఖండించాలని చెప్పేసి మేమందరము మూకుమ్మడిగా యాజమాన్య మిత్రులు అందరం కూడా ఇవాళ నడుం బిగించి రోడ్డు మీదకి రావడం జరిగింది. మరి పరిశీలించండి, ఇవాళ విద్యనే ఒక ఆయుధంగా మనము సమాజాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఆయుధంగా ముందు పెట్టి నడిపిస్తున్నటువంటి సమాజాన్ని మరి ఇవాళ ప్రభుత్వము 3-4 ఏళ్ల నుంచి కూడా మనకు
ఫీజు రియంబర్స్మెంట్ని పెండింగ్లో పెట్టడం వల్ల విద్యార్థులను ఇబ్బంది పెట్టలేక యాజమాన్యాలని మేమే ఇబ్బంది పడతా అప్పుల పాలవుతా ఇవాళ ముందు వెనక్కి ఏమీ వెళ్ళలేని పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీయడానికి మేము రోడ్డు మీదకి వచ్చాము. మరి ఇలాంటి కష్టకాలాల్లో రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో పేరుకుపోయిన ఫీజు బకాయిలను చెల్లించాలని ఇక్కడ నుండి సెక్రటరియట్ వరకు ర్యాలీ తీయాలని నిర్ణయించడం జరిగింది. కారణం ఏమనగా గత 3 సంవత్సరాలుగా రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వలన కళాశాల మేనేజ్మెంటు స్టాఫ్కు జీతాలు చెల్లించలేక మరియు భవనాల అద్దెలు చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం చుట్టూ చాలాసార్లు మేము గత సంవత్సరం నుండి తిరుగుతున్నాం. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. మేము అక్టోబర్లో ఒక నిరసన వ్యక్తం చేసినప్పుడు త్వరలో ఇమ్మీడియట్గా పే చేస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత డిసెంబర్లో డిప్యూటీ సీఎం గారు మీటింగ్ పెట్టి డిసెంబర్ 20 నాడు చెల్లిస్తామని పర్టికులర్ డేట్ చెప్పారు. ఇప్పటివరకు డబ్బులు రాలేదు కాబట్టి కళాశాల మేనేజ్మెంట్ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఈ నిరసన ర్యాలీ ఏంది అంటే రాష్ట్రంలో ఉన్న డిగ్రీ పీజీ కాలేజెస్ అన్నిటికీ బకాయిలున్న ఫీజులు అన్నింటినీ ఒకేసారి చెల్లించి వాళ్ళకున్న ఇబ్బందులన్నింటినీ తొలగించాలని, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి తోడ్పడాలని కోరుతూ ఈ నిరసన ద్వారా ప్రభుత్వం దిగివచ్చి టోటల్ క్లియర్ చేయాలని మేము కోరుతున్నాం. లేని ఎడల ఒక వారం 10 రోజులు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ వారం 10 రోజులు ఇవ్వని ఎడల మేము కఠినమైన నిర్ణయం తీసుకుంటాం. కారణం ఏమంటే కళాశాల నడపలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి కఠినమైన నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హైదరాబాద్ నల్లకుంట శంకర్ మఠ్ పరిసర ప్రాంతాల్లో ఫుట్పాత్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన ఆక్రమణలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. వ్యాపారులు ఫుట్పాత్లతో పాటు రోడ్డును ఆక్రమించడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని జేసీబీలతో తొలగించారు. ఈ కారణంగా స్థానికంగా కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుదీర్ఘకాలంగా చిరు వ్యాపారం చేస్తున్న తమకు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా కూల్చివేతలతో తాము రోడ్డు మీద పడ్డామని బాధితులు ఆరోపించారు. మార్కెటే సార్, మధ్యలో ఇవన్నీ మా ముంగట వచ్చిన బిల్డింగ్లే, ఇవన్నీ పెరిగింది. మేము ఇక్కడనే మా ఆధారం ఇదే, మేము వెనక పెట్టుకుంటాం. మాకు ఈ ఆధారం ఉండాలి. లక్షలు గిక్షలు ఏం సంపాదించడం కాదు, మా పిల్లలు మేము పోషించుకుంటున్నాం. మాకు గవర్నమెంట్ జాబులు లేవు, ఏం లేవు, సొంత ఇల్లులు కూడా లేవు సార్. ఏదో పొట్ట తెలుగు వెళ్తుంది మాకు, అంతే మించి ఏం లేదు. మాకు బతకనియాలి ఇక్కడనే, మేము ఇక్కడ నుంచి వెళ్ళాం సార్. వచ్చి మొత్తం ఆగమాగం చేసేసి కూర కొట్టి మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఏమీ ఇవ్వలేదు. ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము మేనేజర్ సర్దుకుంటుంటే మొన్నే లేని అన్ని పళ్ళు కొట్టేసి పెట్టేటోళ్ళు ముంగడ పెట్టలేదని కాదు, వాళ్ళతో మాకు కూడా ఆగమాగం సౌదంతా ఆగమాగం అయిపోయింది. మేడ్చల్ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 30న జరిగిన కృష్ణగౌడ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మెదక్ జిల్లా ఏడుపాయల్లో తాగిన మైకంలో కృష్ణగౌడ్పై దాడి చేశారు. 4 స్నేహితులు దాడిలో మృతి చెందిన కృష్ణగౌడ్ను ఆటోలో తీసుకువచ్చి బాలానగర్ పిఎస్ లిమిట్స్లో పడేశారు దుండగులు. దీంతో పోలీసులు 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జనవరి 30వ తారీఖు ఉదయం 7 గంటలకి మా బాలానగర్ పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం నర్సాపూర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఒక అన్నోన్ మేల్ డెడ్ బాడీ అరౌండ్ ఏజ్ 35 to 40 years ఉంటుందని చెప్పేసి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం మా ఎస్హెచ్ఓ గారు స్టాఫ్ వెళ్ళి ఆ బాడీని పరిశీలించి ఆ బాడీని ఇమ్మీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయించడం జరిగింది. దాన్ని మర్డర్ కేసుగా మనం నమోదు చేయడం జరిగింది 302 కింద, ఓల్డ్ సెక్షన్ ఐపీసీ కింద. సో దాని ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్ళగా అతని పేరు కృష్ణగౌడ్ అనే అతను ఆటో డ్రైవర్గా పనిచేస్తుంటాడు. అతని వయసు 35 సంవత్సరాలని తెలిసింది. తర్వాత అతని డీటెయిల్స్ కూడా, అతని నివాసము, అతని ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని అప్రోచ్ అవ్వగా అతని భార్య మనకి ఒక వాట్సాప్ స్టేటస్ పంపడం జరిగింది. ఆవిడ ఇంట్లో లేదు మనం వెళ్ళినప్పుడు, కానీ నిన్న మధ్యాహ్నం నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి గడపడానికి వెళ్ళినాడు. సో అతను రాత్రి ఒక వాట్సాప్లో ఒక స్టేటస్ పెట్టుకున్నాడు, ఈ ఫలానా వ్యక్తులతో కలిసి ఉన్నాడని. ఒక 3 వ్యక్తులతో కలిసి ఉన్న స్టేటస్ని మళ్ళీ మనకి షేర్ చేయడం జరిగింది. దాంతో ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనము విచారించి ఎవరెవరు ఉన్నారని తెలుసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి
వాళ్ళని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఏం జరిగిందంటే, ఈ కృష్ణాగౌడ్ అనే అతను ఆటో డ్రైవర్గా జీవనం గడుపుతుంటాడు. అతను మత్తు పదార్థాలకి, అంటే ఎస్పెషల్లీ లిక్కర్కి మాత్రమే, డ్రగ్స్ కాదు, లిక్కర్కి బానిసయ్యాడు. అతను ఎప్పుడైతే మద్యం సేవించాడో అతను కంట్రోల్ తప్పి విచక్షణారహితంగా చుట్టూ ఉన్న వాళ్ళని, ఎదుటి వాళ్ళని విచక్షణారహితంగా మాట్లాడేవాడు. ఆ క్రమంలోనే ఆకుల కృష్ణ అనే అతనితోటి గతంలో ఒక ఆటో రిపేర్ చేసిన సమయంలో ఉన్నటువంటి 500 రూపాయల గురించి ఘర్షణ పడినాడు. అతన్ని విచక్షణారహితంగా అతని కుటుంబ సభ్యులను కూడా కామెంట్ చేయడం, అట్లా తిట్టడం జరిగింది. దాంతో ఈ కృష్ణ అది మనసులో పెట్టుకున్నాడు. మనసులో పెట్టుకొని ఎలాగైనా సరే ఇతన్ని అంతమొందించాలి. హైదరాబాద్ చెంపాపేటలోని శ్రీ త్రివేణి పాఠశాల ఫ్యూజియన్ ఫిస్టా 2025 యాన్యువల్ కల్చరల్ ఫెస్ట్ను ఘనంగా న్యూ హారిజన్ బ్లాక్లో నిర్వహించారు. ఫ్యూజియన్ ఫిస్టా 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాలవరపు బాలలత, సివిల్స్ మెంటర్, సిఎస్బి, ఐఏఎస్ అకాడమీ స్కూల్ డైరెక్టర్ మరియు కరస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. చిన్నారి విద్యార్థులు యోగా, ఏఐపై అవగాహన, బతుకమ్మ, బుర్రకథ, అదేవిధంగా ట్రైబల్ డ్యాన్స్, సృష్టి రహస్యం, డ్రామా రూపంలో నృత్య ప్రదర్శనతో తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఆకట్టుకున్నాయి. అయితే అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు స్కూల్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి, మాలవరపు బాలలత, సివిల్స్ మెంటర్, సిఎస్బి, ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వారి తల్లిదండ్రుల సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సురేందర్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ శారద, ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఫ్యూజన్ ఫియస్టా కల్చరల్ ఫెస్టివల్కి రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ పిల్లలు కూడా చాలా డిసిప్లైన్డ్గా మన కల్చర్ని ఉట్టుపడేటట్టు రెడీ అయ్యారు, డాన్సెస్ చేస్తున్నారు. చాలా పెద్దగా ఈవెంట్ జరుగుతుంది. త్రివేణి స్కూల్ అనేది శ్రీ త్రివేణి స్కూల్ 1987లో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రీసెంట్గా చూస్తే ఇక్కడ రిజల్ట్స్ అనేవి లాస్ట్ ఇయర్ కూడా GPA 10/10 7 క్యాండిడేట్స్కి వచ్చిందనమాట. అంతేకాదు ఈ స్కూల్లో ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ప్రిన్సిపల్ కానీ, ఇక్కడ కరస్పాండెంట్ గారు కానీ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్స్ కూడా చాలా వరకు ఇస్తున్నారు అనమాట. ఈ స్కూల్లో ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా చాలా డిసిప్లైన్గా చాలా వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ నేర్చుకోవడం, స్టడీసే కాదు, అకాడమిక్ స్టడీసే కాదు, కరికులంలో భాగంగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏదైతే డాన్సెస్, ఆర్ట్, మ్యూజిక్, తర్వాత స్పోర్ట్స్ కానీ, ఈవెంట్స్ కానీ, మిగతా వాటిలో పార్టిసిపేట్ చేయడం కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ స్టాఫ్ కానీ మరియు కరస్పాండెంట్ సార్ కానీ వీళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా స్టూడెంట్స్ని ఆర్గనైజేషన్ స్కిల్స్ కానీ, ఎంకరేజ్మెంట్ కానీ, వీళ్ళ యాక్టివిటీస్లో వీళ్ళకి ఎలా నేర్పించడం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పొచ్చు. కంగ్రాచులేషన్స్ గోవర్ధన్ రెడ్డి గారు, నాకు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. మీ పిల్లల్ని చూడటం కూడా చాలా హ్యాపీగా ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు, అంటే చిన్న స్కూల్ స్థాయి పిల్లలు ఎవరైతే 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్ ఈ స్టాండర్డ్ పిల్లలు కూడా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇక్కడ కనిపిస్తోంది. వీళ్ళందరినీ చూసి మేమందరం చాలా సంతోషపడుతున్నాం. ఇంకా మీ స్కూల్ పైకి రావాలని, శ్రీ త్రివేణి స్కూల్ ఇక్కడున్న చంబాపేటలో ఉన్న స్కూల్ ఇంకా పైకి రావాలని చెప్పి, ఇక్కడ బ్రాంచెస్ కూడా మీరు అద్భుతంగా నడపాలని, ఇంకా బెస్ట్ రిజల్ట్స్ కూడా ఇంక ముందు వస్తాయని చెప్పి ఈ డిసిప్లిన్ చూస్తే నాకు అర్థమవుతుంది. ఎవరైతే పేరెంట్స్ ఉంటారో పిల్లల గ్రేడ్స్, ర్యాంక్స్ మాత్రమే చూడొద్దు, అన్ని యాక్టివిటీస్, హోలిస్టిక్ యాక్టివిటీస్ చాలా వరకు మనం చూసాం కదా. విపరీతమైన కార్పొరేటైజేషన్ అయిన ఈ తరుణంలో పేరెంట్స్ మరి విపరీతంగా మార్నింగ్ టు నైట్ చదువుపైన రుద్దకుండా, పొద్దున్న 4ంటికి లేపి రాత్రి 10ంటికి కూడా హోంవర్క్ చేయించకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ, ఎకో సెన్సిటివ్ సిటిజన్స్ కానీ, అంతేకాదు స్పోర్ట్స్, ఈవెంట్స్, గేమ్స్, కల్చరల్ ఫెస్ట్లో పార్టిసిపేట్ చేయించడం కానీ. ఇప్పుడు ఈరోజు చూడండి, ఈ ఫ్యూజన్ ఫియస్టాకి చాలా మంది పేరెంట్స్ కూడా కనిపిస్తారు, చాలా పెద్దవాళ్ళు కూడా వచ్చారనమాట. పిల్లల్ని ఇలాంటి వాటిలో ఎంకరేజ్ చేయడం వల్ల మన కల్చర్ తెలుస్తుంది. ముఖ్యంగా ఇందాక నేను వింటున్నాను తెలంగాణ కల్చర్ గురించి, తెలంగాణ డాన్సెస్, ఆర్ట్ ఫామ్స్ గురించి చాలా అద్భుతంగా స్పీచ్ ఇస్తున్నారు ఇక్కడ స్టూడెంట్స్ అనమాట. పేరెంట్స్ కేవలం చదువు మాత్రమే కాదు, ప్రపంచ జ్ఞానం, వాల్యూ సిస్టమ్, అండ్ ఈ స్కూల్లో ముఖ్యంగా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ కల్చరల్ ఫెస్టివల్ కూడా చాలా మంది పేరెంట్స్ పెద్ద సంఖ్యలో పార్టిసిపేట్ చేశారు. అండ్ ఓన్లీ గ్రేడ్స్, మార్క్స్ మాత్రమే కాదు, పిల్లలు హోలిస్టిక్ డెవలప్మెంట్ మీద స్కూల్ ఫోకస్ చేస్తుంది కాబట్టి పేరెంట్స్ కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ ఇంకా పిల్లల్ని అన్ని రకాల యాక్టివిటీస్ లో ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి కారు దూసుకెళ్లడంతో 4 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. మద్యం మత్తులో కారు నడిపి బాలుడు మృతికి కారణమైన వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన బాలుడి కుటుంబం మహబూబాబాద్ జిల్లా పెద్దగూడూరు మండలం
గుడెంగా గ్రామం నుండి వలస వచ్చి ఇక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. క్రాఫ్ట్ లోన్ డబ్బులు తీసుకుందామని సిఎస్సి ఆన్లైన్ సర్వీస్ సెంటర్కు వెళ్లిన ఓ మహిళకు 30,000 నకిలీ నోట్లు ఇచ్చారని బాధితురాలు ఆందోళన చేపట్టింది. క్రాఫ్ట్ లోన్ డబ్బులు వచ్చాయని ఫోన్ రాగా వెళ్లి చూసుకున్నానని బాధితురాలు తెలిపింది. క్రాఫ్ట్ లోన్ డబ్బులు వచ్చాయని ఫోన్ రాగా వెళ్లి తీసుకున్నానని బాధితురాలు తెలిపింది. 34,000కు బదులుగా 30,000 డ్రా చేయించి ఇంటికి తీసుకుని వెళ్ళానంది. వారం తర్వాత ఆ డబ్బులు అవసరం పడి వేరే వాళ్లకు ఇచ్చే సమయంలో నకిలీవని తెలిసిందన్నారు. డబ్బులతో సర్వీస్ సెంటర్ ముందు ఆందోళన చేసింది. దీంతో 24వ తేదీన సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు హైమద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ 500 నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.